రాత్రివేళ రఘురాం పాత ఇంట్లో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. అకస్మాత్తుగా లైట్ ఆఫ్ అవుతుంది. పై అంతస్తు నుంచి ఎవరో నడిచిన అడుగుల శబ్దం వస్తుంది. రఘురాం, ఇక ఇల్లు ఖాళీగానే ఉంది కదా అని భయపడి లేచిపోతాడు. తరువాత రోజు అనిల్, సురేష్ ఇద్దరూ ఇంటికి వస్తారు. అనిల్, నాన్న, ఈ పాత ఇల్లు అమ్మేస్తే బాగుంటుంది, భూతాలు తిరుగుతున్నట్టు ఉంది. రఘురాం కోపంగా, ఈ ఇల్లు అమ్మకం కాదు, నీ తాత నీ తల్లి స్మృతులున్నాయి ఇక్కడ. మాధవ్ సైలెంట్గా వారిని గమనిస్తూ ఉంటాడు. రాత్రి సమయంలో అతడే గది తాళం వేసి దాచిపెడతాడు. సురేష్ గమనించి, మామయ్య ఏం దాచేస్తున్నాడు అని అనుమానం పెరుగుతుంది. ఒకరోజు రాత్రి సురేష్ గదిలోంచి శబ్దం విని తలుపు పగులగొడతాడు. లోపల ఒక పాత ట్రంక్ బాక్స్ ఉంటుంది. అందులో రక్తంతో తడిసిన ఒక పాత షర్ట్ మరియు చేతివ్రాత లేఖ దొరుకుతుంది. లేఖలో, ఈ ఇంట్లో 25 ఏళ్ల క్రితం జరిగిన హత్య ఇంకా రహస్యంగానే ఉంది, నిజం బయటపెడితే కుటుంబం నాశనమవుతుంది. సురేష్ లేఖ చదువుతుండగా వెనక నుంచి మాధవ్ వస్తాడు. మాధవ్, అది నువ్వు చదివే విషయం కాదు. ఆ హత్యలో నాన్ను కూడా అని చెప్తుండగానే లైట్ ఆఫ్ అవుతుంది. కేకలు వినిపిస్తాయి. ఎవరి హత్య జరిగింది? రఘురాం పాత్రకి ఇందులో ఏం సంబంధం ఉంది? మాధవ్ ఎందుకు రహస్యంగా బాక్స్ దాచాడు? కుటుంబంలో ఎవరో నిజం చెప్తున్నారు, ఎవరు దాచిపెడుతున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.